Next program, write a program to calculate the sum of the digits of a given number. సో ఒక నెంబర్ ఇచ్చినప్పుడు దాని యొక్క ఇండివిజువల్ డిజిట్స్ యొక్క సమ్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది చూద్దాం. సో ఇక్కడ 153 అని ఇస్తున్నా. ఈ విధంగా ఇచ్చినప్పుడు దీనిలో సపోజ్ లాస్ట్ డిజిట్ అని అడిగారు అనుకోండి. లాస్ట్ డిజిట్ ఏంటండి 3. లాస్ట్ డిజిట్ ఈ నెంబర్లో 3. ఇదే నెంబర్లో లాస్ట్ డిజిట్ కాకుండా రిమైనింగ్ డిజిట్స్ ఏమున్నాయి? లాస్ట్ డిజిట్ కాకుండా రిమైనింగ్ డిజిట్స్ ఏమున్నాయంటే 15. సో లాస్ట్ డిజిట్ 3, లాస్ట్ డిజిట్ కాకుండా రిమైనింగ్ డిజిట్స్ ఏంటంటే 15. సో వీటిని కనుక ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే జనరల్గా ఏం చేస్తామంటే సి లాంగ్వేజ్లో ఇది 153, దీన్ని 10తో డివైడ్ చేద్దాం. 10 ఇది నెంబరు, దీన్ని ఏమంటారంటే 10ని డివైజర్ అంటాం. దీన్ని డివైడ్ చేస్తున్నాను 10తో. 10 15s ద 150. ఇక్కడ రిమైండర్ ఎంత అంటే 0. రిమైండర్ వచ్చేసి 3 అనేది రిమైండర్. సో ఇది రిమైండర్, ఇది కోషెంట్. ఇది నార్మల్గా క్యాలిక్యులేట్ చేయడం. మీకు సి లాంగ్వేజ్లో కనుక లాస్ట్ డిజిట్ కావాలనుకోండి, మీరు రాయాల్సింది ఏంటంటే దాన్ని కోషెంట్ అంటాం. లాస్ట్ డిజిట్ కనుక కావాలి అంటే దాన్ని రిమైండర్ అంటాం. రిమైండర్ క్యాలిక్యులేట్ చేయాలంటే రాయాల్సింది n%10. n అంటే ఏంటి? దీనిలో 153 %10 అంటే ఏమొస్తుంది అంటే లాస్ట్ డిజిట్ వస్తుంది. లాస్ట్ డిజిట్ ఏముంది? 3. సో 3 వచ్చింది. %10 అంటే ఎప్పుడైనా లాస్ట్ డిజిట్ వస్తుంది. లాస్ట్ డిజిట్ కాకుండా రిమైనింగ్ డిజిట్స్ అంటే అది కోషెంట్ అవుతుంది. కోషెంట్ రావాలంటే n/10 రాయాలి. ఏదైనా నెంబర్ని /10 అని రాస్తే లాస్ట్ డిజిట్ కాకుండా రిమైనింగ్ డిజిట్స్ వస్తాయి. ఇక్కడ 153/10 అంటే ఇక్కడ వచ్చేది ఎంత? 15. ఇది బేసిక్ థింగ్ మనం గుర్తుంచుకోవాల్సింది క్యాలిక్యులేషన్ చేయాలంటే. లాస్ట్ డిజిట్ కావాలంటేనేమో %10, రిమైనింగ్ డిజిట్స్ లాస్ట్ డిజిట్ కాకుండా కావాలంటేనేమో /10 అనే విషయాన్ని మనం గుర్తుంచుకుంటే ఈ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి లాజిక్ని ఈజీగా మనం ఫైండ్ అవుట్ అయితే చేయవచ్చు. సో ఏ విధంగా చేస్తామంటే నేను ఇక్కడ తీసుకుంటున్నాను సంథింగ్ n వాల్యూ 153 అని తీసుకుంటున్నాను. దెన్ సమ్ అనేటువంటిది ఒకటి, సమ్ అనేది 0 అని తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక లాజిక్ రాస్తున్నాను. వైల్ n>0 ఓపెన్ బ్రేస్ r = n%10, then sum = sum plus r, నెక్స్ట్ n = n/10. ఈ విధంగా తీసుకుంటున్నా. సో ఇది ఫస్ట్ స్టెప్ అనుకుందాం. n వాల్యూ ఎంత తీసుకున్నాం? పైన 153 0. అవును, ట్రూ. కాబట్టి ఇక్కడ n%10 అంటే nలో ఏముంది? 153. %10 అంటే ఎప్పుడైనా ఏం తీసుకోవాలి? లాస్ట్ డిజిట్ ఏంటిది? 3. సమ్ = సమ్ ప్లస్ r ఉంది. సమ్లో ఏముంది? ఆల్రెడీ 0 ప్లస్ r ఎంత? 3 అంటే సమ్ ఏమైంది? 3 అయింది. దెన్ n = n/10. nలో ఏముంది? 153/10. అంటే లాస్ట్ నెంబర్ కాకుండా మిగతాయి తీసుకోవాలి. నథింగ్ బట్ 1515ని తీసుకోవాలి. దీన్ని మాన్యువల్గా చేయాలంటే ఈ విధంగా చేయొచ్చు. 153 ఇది 10 ఎంత అవుతుంది? 15s ద 150, రిమైండర్ 3. సో చూడండి, ఈ ఫస్ట్ స్టెప్ అయిపోయేసరికి n వాల్యూ ఏమొచ్చింది? 15. ఫస్ట్ స్టెప్ అయిపోయేసరికి n వాల్యూ ఇదండి 15 ఇక్కడ ఉంది. దెన్ సెకండ్ స్టెప్ తీసుకుంటే ఇక్కడ రాస్తున్నాను వైల్ n>0, సేమ్ థింగ్ r = n%10,
sum equal to sum plus r, n equal to n by 10. సో ఈ స్టెప్ అయిపోయేసరికి మనకు సమ్ n వాల్యూ ఏమొచ్చింది 15. మాన్యువల్గా చేస్తే ఇలా చేయాలి, 15ని 10తో డివైడ్ చేయాలి, 10 వన్స్ ద 10, రిమైండర్ ఎంత 5. అంటే ఈ స్టెప్ అయిపోయేసరికి n వాల్యూ ఈ 1గా మారుతుందండి. చూడండి ఇక్కడ n వాల్యూ ఏముంది 15, 15 గ్రేటర్ దాన్ 0, ట్రూ. n పర్సెంటేజ్ 10 అంటే 15% 10, అంటే ఇక్కడ ఏమొస్తుంది పర్సంటేజ్ కాబట్టి లాస్ట్ నెంబర్ 5 వస్తుంది. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఆర్, సమ్లో ఆల్రెడీ ఏముంది 3, 3 ప్లస్ ఆర్ అంటే ఎంత 5, అంటే ఎంత 8. n ఈక్వల్ టు n బై 10, n బై 10 అంటే 15/10, బై 10 అంటే ఎప్పుడైనా లాస్ట్ నెంబర్ది, లాస్ట్ కాకుండా మిగతాయి తీసుకుంటాం, నథింగ్ బట్ 1. చూడొచ్చు n వాల్యూ 1 వచ్చింది. ఇది మాన్యువల్గా చేయడం, పైన మనం ఏదైతే చెప్పామో ఇది మాన్యువల్గా చేయడం, ఇదేమో సి లాంగ్వేజ్లో చేయడం. నెక్స్ట్ థర్డ్ స్టెప్ తీసుకుందాం. వైల్ n గ్రేటర్ దాన్ 0, ఆర్ ఈక్వల్ టు n పర్సెంటేజ్ 10, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఆర్, n ఈక్వల్ టు n బై 10. ఈ విధంగా తీసుకుంటే మాన్యువల్గా చేయాలనుకోండి ఈ విధంగా చేయాలి. ఏంటి ఇక్కడ n వాల్యూ ఏముంది 1, దీన్ని 10తో డివైడ్ చేయండి, 10తో పోతుందా, 10 zeros దా 0, రిమైండర్ ఎంత 1. అంటే ఈ థర్డ్ స్టెప్ అయిపోయేసరికి n వాల్యూ 0గా మారుతుంది. చూడండి nలో ఏముంది 1, 1 గ్రేటర్ దాన్ 0, nలో ఉన్నటువంటిది ఏంటిది 1, పర్సెంటేజ్ 10, పర్సెంటేజ్ 10 అంటే ఏం తీసుకోవాలి లాస్ట్ నెంబర్, లాస్ట్ నెంబర్ ఏముంది ఉన్నదే 1 కాబట్టి 1. సమ్ ప్లస్ ఆర్ అంటే సమ్లో ఏముంది ఆల్రెడీ 8, ప్లస్ ఆర్ ఎంత 1 అంటే ఎంత 9. n ఈక్వల్ టు n బై 10 అంటే nలో ఏముందండి ఆల్రెడీ 1, 1/10, లాస్ట్ది కాకుండా మిగిలిన నెంబర్లు ఏమున్నాయంటే ఏం లేవు 0. దెన్ నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ తీసుకుందాం. ఫోర్త్ స్టెప్లో వైల్ n గ్రేటర్ దాన్ 0 అని చెప్పి ఈ లాజిక్ అంతా రాసి క్లోజ్. n వాల్యూ ఇప్పుడు అయిపోయేసరికి ఏమైంది 0. సో ఇక్కడ nలో 0 ఉంది, 0 గ్రేటర్ దాన్ 0. మనం మనకంటే పెద్దోళ్ళమా కాదు, కాబట్టి ఇది ఏమవుతుంది ఫాల్స్ అయిపోయిన తర్వాత బయటికి వచ్చి నేను సమ్ని ప్రింట్ చేస్తా. సమ్లో ఏముందండి 9 ఉంది. సో అసలైతే స్టార్టింగ్లో మీరు చూస్తే n వాల్యూ ఎంత తీసుకున్నామంటే 153, మనకి ఇక్కడ సమ్ ఎండింగ్లో ఏమొచ్చిందంటే 9. అంటే ఇచ్చిన నెంబర్ యొక్క ఇండివిజువల్ డిజిట్స్ యొక్క సమ్ దేనిలో ఉంటుంది అంటే సమ్లో ఉంటుంది ఎండింగ్లో. సో ఈ లాజిక్ అంతా దేని గురించి అంటే ఇచ్చిన నెంబర్లో ఉన్న ఇండివిజువల్ డిజిట్స్ యొక్క సమ్ని కనుక్కోవడానికి మనం ఈ లాజిక్ని యూజ్ చేస్తాం. మనం ప్రోగ్రామ్ని డిస్కస్ చేద్దాం. సో ప్రోగ్రామ్ ఏంటంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్. అంటే ఒక నెంబర్ 153 ఇచ్చామనుకోండి, ఏమవుతుంది 1 + 5 + 3 టోటల్ ఏం కావాలి 9, ఇది మనకు రావాలి. దీనికోసం ప్రోగ్రామ్ రాద్దాం. ఇక్కడ రాస్తున్నాను ఫస్ట్ n ఇంట్ n కామా సమ్ ఈక్వల్ టు 0 కామా r సెమీకోలన్ CLR SCR క్లియర్ స్క్రీన్ printf డబల్ కొటేషన్లో ఎంటర్ ఏ నెంబర్ \n సెమీకోలన్ scanf ఏం రాయాలి %d కామా అడ్రస్ ఆఫ్ n. ఇక్కడ లాజిక్ రాస్తున్నాను వైల్ n గ్రేటర్ దాన్ 0. మనం ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసిందే ఏంటి r ఈక్వల్ టు n %10 సెమీకోలన్ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ r సెమీకోలన్ n ఈక్వల్ టు n/10 సెమీకోలన్ క్లోజ్ బ్రేస్. దీని తర్వాత printf డబల్ కొటేషన్లో సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్ ఈజ్ %d కామా సమ్ క్లోజ్. ఎండింగ్లో గెట్ ch.
ఇక్కడ ఫస్ట్ ఎంటర్ ఏ నెంబర్ అని అడుగుతుంది. అడగగానే ఎన్లోకి ఇచ్చామనుకోండి 153, ఇక్కడ ఉన్నదంతా క్యాలిక్యులేట్ అయ్యి లాస్ట్కి సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్, ఈ సమ్లో ఏమొస్తుంది అంటే 19 అనేది వస్తుంది. సో 153 అనేది ఇచ్చింది నెంబర్, లాస్ట్కి వచ్చింది 9, అంటే ఇచ్చిన నెంబర్స్ యొక్క డిజిట్స్ యొక్క ఇండివిజువల్ డిజిట్ సమ్ ఎంత అంటే 9. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. థ్యాంక్ యూ.